యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, 1 ఎపిసోడ్ ఎట్ ఏ టైం. మనతో పాటుగా ఉన్నారు అనిల్ ఏకేవి గారు. ఇండియా పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ తర్వాత నెలకొన్నటువంటి సీజ్ ఫైర్, ఆ తర్వాత సూచీలు విపరీతంగా పరిగెత్తుతూ పైకెళ్ళాయి, బంగారం ధర దిగింది, ఇలాంటి వార్తలన్నీ వినిపిస్తున్నాయి. నిజమేనా? ఎందుకు జరిగింది? మనతో పాటుగా అనిల్ ఏకేవి గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే అండి. పాకిస్తాన్ ఇండియా మధ్య సంక్షోభం తలెత్తిన దగ్గర నుంచి మనం వరుసగా ఎపిసోడ్స్ చేస్తున్నాము. స్టాక్ మార్కెట్ గురించి చేసాము, బంగారం గురించి చేసాము. ఆ రెండూ కలిపి ఇప్పుడు మాట్లాడుకుంటే ఒక సీజ్ ఫైర్ అనేది అయింది, ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఒక ఉత్సాహం, ఊపు వచ్చింది, సూచీలు పైకి వెగుతున్నాయి, బంగారం ధర పడిపోయింది అనేది. ఏంటిది? ఏం జరుగుతోంది? మనము ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మేడం సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో అనుకుంటాను, మార్చ్ ఎండింగ్లో, ఏప్రిల్లో ఇప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. అప్పుడు నిఫ్టీ మనకు 22,400, 22,600, 23,000 బిలో ఉండేది. సో ఆ రోజు మనము అందరికీ సజెస్ట్ చేసాము, అంటే చూసే ప్రేక్షకులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి అని. అవును. దాని తర్వాత అమెరికా ట్రంప్ విధానాలు, తర్వాత ఈ టారిఫ్స్, ఈ విషయం మీద మార్కెట్ కొద్దిగా భయపడి ఆ భయాందోళనకు గురై 21,800, ఆల్మోస్ట్ 22,000 దిగింది. సో టీవీలో వచ్చేవాళ్ళు, లేకపోతే వివిధ మాధ్యమాల్లో వచ్చేవాళ్ళు రకరకాల భయాలు సృష్టించారు. మార్కెట్ పడిపోద్ది, నిఫ్టీ 18,000కి వస్తుంది, 20,000కి వస్తుంది, ఇంకా తగ్గిపోద్ది, ఆగండి, వెయిట్ అండ్ సీ అని ఇలా మాట్లాడారు. ఐ థింక్ వీఆర్ ఇన్ తెలుగు, వీఆర్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్, అమంగ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ who was suggesting this is a golden opportunity to accumulate your favorite stocks during any dip. పడ్డ ప్రతిసారి కొనుక్కోవాలని మనం కంటిన్యూస్గా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ మీకు 24,000, 25,000 దగ్గరగా ఉంది. సో మార్కెట్ ఇవన్నీ పట్టించుకోదు మేడం. ట్రంప్ని కానివ్వండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కానివ్వండి పట్టించుకోదు. మార్కెట్ వెళ్ళేది ఫండమెంటల్స్ మీద. ఇండియా వాజ్ ఎక్స్పెన్సివ్ మార్కెట్. ఏ టైంలో మీకు జనవరి, ఫిబ్రవరిలో మార్కెట్ వాజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అంటే పీఈ రేషియోస్ ఉంటాయి, నిఫ్టీ పీఈ రేషియోస్ ఉంటాయి, మిడ్ క్యాప్ పీఈ రేషియోస్ ఉంటాయి, ఇండిపెండెంట్ కంపెనీస్కి పీఈ రేషియోస్ ఉంటాయి, యాజ్ అ హోల్ ఇండెక్స్కి పీఈ రేషియోస్ ఉంటాయి. ఆ పర్స్పెక్టివ్లో అప్పటికి మనకు త్రైమాసిక ఫలితాలు రాలేదు. అంతకుముందుకున్న త్రైమాసిక ఫలితాలు రాలేదు, క్వార్టర్లీ రిజల్ట్స్ రాలేదు. క్వార్టర్లీ రిజల్ట్స్లో ఉన్న రిజల్ట్ ఏది ఉంటుందో, రిజల్ట్ వచ్చే ఈపీఎస్ను స్టాక్లో ఇన్బిల్ట్ కాలేదు. కాబట్టి ఆ టైంలో ఉన్న ఈపీఎస్ను దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ మార్కెట్ వాజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ప్రపంచ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనం లిటిల్ ఎక్స్పెన్సివ్. ప్లస్ ట్రంప్ తాలూకు ఆఫ్టర్ షాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ప్రబలినాయి, ఇవన్నీ కూడా దాని ఎఫెక్ట్ మనకు కూడా ఉంది. సో మార్కెట్ పడింది, ఒక హెల్తీ కరెక్షన్ వచ్చింది మార్కెట్లో. గో అండ్ పిక్ ది బెస్ట్ కంపెనీస్ అని మనం సజెస్ట్ చేశాము. తర్వాత అది కంటిన్యూ అవుతుంది, ఆ కరెక్షన్లో, లేకపోతే ఆ క్రాష్ అనేది ఇంకా తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి మార్కెట్ ఘోరంగా కరెక్షన్లోకి వెళ్తుంది అని చాలామంది భ్రమల్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ టీవీలో, మాధ్యమాల్లో, మీడియాలో కూడా ఈ భయాందోళన సృష్టించారు. మనం ఐ డ్రీమ్ ద్వారా జనాలకు హెచ్చరిస్తూ మీరు అవేర్నెస్ క్రియేట్ చేసాం. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ డిమాట్ అకౌంట్ అనే మొదటి ఎపిసోడ్ నుంచి మొదలు పెట్టాము. మనం డిమాట్ అకౌంట్ అనేది మీ పౌర హక్కు అని మొదలు పెట్టాము. ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండెక్సెస్. సో ఈ ఇండెక్సెస్లో ఏతుందో దాన్ని పట్టించుకోకుండా మీరు అక్యుములేట్ చేయమని చెప్పాము. అందరూ అక్యుములేట్ చేసుకునే వాళ్ళు లక్కీ పీపుల్. సో మార్కెట్స్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ వచ్చి ఇన్బిల్ట్ అయిపోయాయి. మీకు ఎందులో క్వార్టర్ రిజల్ట్స్ రావడము, స్టాక్ ప్రైస్లో ఇన్బిల్ట్ కావడం వల్ల వాల్యుయేషన్స్ అన్నీ కూడా మీకు చీప్గా కనపడుతుంటాయి. అప్పుడు ఎక్స్పెన్సివ్ మార్కెట్, ఇప్పుడు చీప్ మార్కెట్ అయిపోయింది. దిస్ ఈస్ హౌ ఫండ్ మేనేజర్స్ లుక్. సో మార్కెట్స్ రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉండి అఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కు. వాళ్ళందరూ గత నెల రోజుల నుంచి ఈ మార్కెట్లో వాళ్ళ డబ్బులు డంప్ చేయడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 30-40 వేల కోట్లు మీకు లాస్ట్ 1.5 మంత్లో డంప్ చేస్తారు. అంతకుముందుకు నెట్ అమ్మకందారులు ఉండేవాళ్ళు, ఇప్పుడు నెట్ కొనుగోలుదారులు అయ్యారు, ఎఫ్ఐఎస్ అనే వాళ్ళందరూ కూడా. దాంతోపాటు డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు బై చేయడం మొదలుపెట్టారు. బట్ ఈ ప్యాటర్న్లో, హ్యాంగింగ్ మ్యాట్ ప్యాటర్న్లో ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు. ద ట్రాజడీ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ఆల్వేస్ the beneficiary group happen to be the domestic institutional investors and the large HNIs plus the foreign institutional investors. Whereas the common man never understand the logic of buying during every fall. ప్రతి ఫాల్లో కొనాలి, ఎస్ఐపి చేసుకోవాలనే సెన్స్లో మనకు 90% జనాలు ఉండరు. ఈరోజు ఏమైపోయింది, మార్కెట్ హ్యాస్ మూవ్డ్ లిటిల్ హయ్యర్.
ఒక ఒక హై రేంజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు కొంటాడు వాడు. నౌ హీ విల్ గో అండ్ బై. ఇప్పుడు రేపు పొద్దున కరెక్షన్ వస్తుంది, ఒక ఒక స్మాల్ కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్లో చిన్న ఫాల్ ఉంటుంది. ఆ కరెక్షన్లో ప్యానిక్ అవుతారు, టీవీలో వచ్చి మళ్ళీ పడతా అని చెప్తారు, మళ్ళీ అమ్ముకుంటాడు లాస్లో. ఎప్పుడైతే పడ్డప్పుడల్లా ఎవరైతే ఎస్ఏపి చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారో దోస్ ఆర్ ద పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు బ్యాక్ టు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది వెరీ స్మాల్. అంటే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ టీం గల్లీ క్రికెట్ టీంతో క్రికెట్ మ్యాచ్ ఆడినట్టు అది. సో ఇండియా లాంటి ఒక పెద్ద సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వెళ్ళి గల్లీలో చిన్న చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళతో క్రికెట్ బ్యాట్ అది మ్యాచ్ అన్నట్టు అనమాట అది. సో అది పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కాదు అది. కాకపోతే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనగానే ప్రపంచం అంతా అలర్ట్ అయిపోయింది. ఏం జరుగుతుంది న్యూక్లియర్ నేషన్స్ ప్రపంచంలో ఉన్న 6 దేశాలు ఏవైతున్నాయో న్యూక్లియర్ కంట్రీస్లో అమెరికా, రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇండియా అండ్ పాకిస్తాన్ అఫీషియల్గా. ఇవి కాకుండా ఇరాన్ దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి అంటారు. మొత్తం అబౌట్ 7-8 కంట్రీస్ మనకు అఫీషియల్గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ వార్ అనేది మనం అనుకున్నది ఈజీ కాదండి. సో వీ హ్యావ్ ఎ స్టాండ్స్. భారతదేశం స్వచ్ఛంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ యూసేజ్ అనేది మనం చెయ్యము, మేము భారతీయులుగా మొదటిసారి మేము న్యూక్లియర్ ప్రయోగం మనము చెయ్యము అని మనం ఆ స్టాండ్స్ తీసుకున్నాము. అంటే మనం ఈ పహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన మన కౌంటర్ స్ట్రైక్స్ ఏవైనా అవి డిస్కస్ చేద్దాము. సో మనం ఏం చేయమనేది మన విధానం, అది ఎవరు పెట్టింది కాదు, మనంతలో మనం తీసుకున్న విదేశాంగ విధానం అది. మన దగ్గర డిఫెన్స్ కోసం మనం న్యూక్లియర్ వారెట్స్ పెట్టుకున్నాం తప్పిస్తే అది మిగతా ప్రపంచాల మీద వాడడం కోసం కాదు అని మనం అనుకున్నాం. అసలు న్యూక్లియర్ వార్ అనేది మన ఎప్పుడు రాలేదు. మనకు అటమిక్ ఫ్యూజన్ 2 సార్లు జరిగింది, హిరోషిమా, నాగసాకి మీద. రెండో ప్రపంచ యుద్ధం చివరిలో 1945 ఆగస్ట్ 8 and 6 నాడు జరిగింది అది, హిరోషిమా, నాగసాకి. దాని తర్వాత ప్రపంచంలో ఎప్పుడు కూడా న్యూక్ ఎప్పుడు కూడా జరగలేదు. న్యూకింగ్ అని అంటే అణు ధార్మిక శక్తి ప్రబలినట్టు ఎక్కలేదు. దాని తర్వాత మనం న్యూక్లియర్ ఎఫెక్ట్ ఎక్కడ చూసామంటే చెర్నోబిల్లో చూసాము. ఇది పేలిపోవడం వల్ల, న్యూక్లియర్ రియాక్టర్స్ పేలిపోవడం వల్ల. బట్ వీ హ్యావ్ నాట్ సీన్ ది న్యూక్లియర్ వార్ఫేర్ ఎక్కడ లేదు. న్యూక్లియర్ వారెట్స్ని తప్పిస్తే న్యూక్లియర్ వార్ఫేర్ ఎక్కడ లేదు. సో ఇందులో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వారెట్స్ ఏవైతే స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళు, దట్ వాస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బెనజీర్ భుట్టో తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన జుల్ఫికర్ అలీ భుట్టో, ఆయన ఏం చేశారంటే ఆ టైంలో మనం తినకున్నా మనకు వారెట్స్ కావాలని ఏదో స్టోరీ అంటారు పాకిస్తానీలో. బట్ అది కాదు రీజను. ది రీజన్ బీయింగ్ మనకు రష్యాకు అమెరికాకు కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికాకు ఒక బేస్ కావాలి టు కౌంటర్ డిఫెండ్ ది అనదర్ న్యూక్లియర్ ఆర్మ్ నేషన్ విచ్ ఇస్ కాల్డ్ రష్యా, యుఎస్ఎస్ఆర్. ఆ టైంలో యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. వాళ్ళని కౌంటర్ డిఫెండ్ చేయడం కోసం వాళ్ళకంటే ఒక బేస్ కావాలి. ఆ బేస్ని వీళ్ళు పాకిస్తాన్గా చేసుకున్నారు. పాకిస్తాన్కి ఏదో గిస్కెట్లు వేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆర్మీ జనరల్స్కు ఫ్లైట్లు, జట్లు, విమానాలు మంచిగా లండన్లో ఇచ్చేవాళ్ళు. వాళ్ళ దేశాన్ని వాళ్ళకి తెలుసో తెలియకో ఒక అనుధార్మిక చట్రంలో ఇరికిచ్చేసారు వాళ్ళు పూర్తి స్థాయిలో. వీళ్ళు ప్రయోగం చేసే అంత సినిమా వీళ్ళకి లేదు. వీళ్ళు సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగం చేసే ట్రిగ్గర్ వీళ్ళ దగ్గర లేదు. అది అమెరికా దగ్గరే ఉంది. వీళ్ళు ట్రిగ్గర్ చేయలేరు. పాకిస్తానీస్ కెనాట్ ట్రిగ్గర్ ది న్యూక్లియర్ వెపన్స్. ఆ న్యూక్లియర్ వారెట్స్ ప్రయోగించే శక్తి సామర్థ్యాలు వీళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే అమెరికన్ ఇచ్చిన F-16 యుద్ధ విమానాలు ఏదైతే ఉందో, కంప్లీట్ బ్రిగేడ్ ఏదైతే ఉందో, అది కూడా మన యుద్ధంలో వాడలేదు వాళ్ళు. మీకు ఆల్మోస్ట్ ఒక 75-80 F-16 యుద్ధ విమానాలు 1980s అమెరికా ఇచ్చింది పాకిస్తాన్కు. వాళ్ళ దగ్గర వాళ్ళ బేస్లో పెట్టుకున్నారు వాళ్ళు. అమెరికాకు ప్రపంచంలో చాలా బేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో వన్ ఆఫ్ ద బేస్ కాబోతుంది వాళ్ళకు. ఆ బేస్ ఉంది. పాకిస్తాన్ హ్యాపెన్ టు బి వన్ ఆఫ్ ద బేస్ ఫర్ అమెరికా, వేర్ దే హ్యావ్ కెప్ట్ దేర్ వెపనరీ యాజ్ అ స్టోరేజ్. ఒక వేర్ హౌస్లో వాడుకున్నారు. వాళ్ళ స్ట్రిప్స్లో ఇవి ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్లో F-16 ఉన్నాయి. మొన్న 3-4 ప్రయోగించారు మన మీద, ఒకటి కూల్ చేసాం అందులో. సో ఇది అవుట్డేటెడ్ F-16s అవన్నీ కూడా తుప్పు పట్టిపోయి అవన్నీ రస్ట్ వచ్చాయి. ఈ విషయం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఇఫ్ సంబడి రివైండ్స్ ఎ లిటిల్, లాస్ట్ ఎపిసోడ్లో కూడా యుద్ధం మొదలు కాక ముందుకే మాట్లాడాం మనం. పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16 యుద్ధ విమానాలు తుప్పు పట్టినా ఎందుకు పనికిరావని. వాటి మెయింటెనెన్స్, యాన్యువల్ మెయింటెనెన్స్కు లేకుంటే 3 years or 4 years వాటి మెయింటెనెన్స్కి అమెరికా డబ్బులు ఇస్తుంది. 400 మొన్న ఇచ్చారు రీసెంట్గా $400 million. దేనికోసము? ఆ మెయింటైన్ చేయడం కోసం, వాడు స్పేర్ పార్ట్లు, ఓవర్ ఆయిలింగ్లు, టైర్లు, ట్యూబులు మార్చడం కోసం ఇచ్చారు. సో అందువల్ల ఆర్మీ జనరల్ సగం తిని మిగతా సగం వాటి మీద ఖర్చు పెట్టుంటారేమో. బట్ నెట్టెడ్ ఏంటంటే వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు ప్రయోగించే అధికారమే వాళ్ళకి లేదు.
ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకటే కూల్ చేశారు మన వాళ్ళు అని అంటున్నారు. బట్ ఎన్ని కూలిపోయాయి అనేది మనకు దాని ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే అమెరికా మళ్ళీ వాళ్ళ పౌర వ్యవస్థలో ఒక రకమైన భయోందోళన గురవుతారు వాళ్ళు, వాళ్ళ రక్షణ వ్యవస్థ మీద. రెండోది F-16 మీద అనుమానాలు తలెత్తితే వాళ్ళ ఆయుధాలు లాకిడ్ మార్టిన్ ఎవరైతే తయారీదారు ఉన్నారో వాడు అమ్మలేడు కొత్తగా. సో వాటి గురించి ఒకటే కూలింది అంటున్నారు. బట్ వీ డోంట్ నో హౌ మెనీ వీ హవ్ నో ఫ్లూడ్ దెమ్ అవుట్. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కూల్ చేసాం తెలియదు మనకు. రెండోది వచ్చేప్పటికి ఒక F-16 యుద్ధ విమానం ప్రయోగించడానికి వాళ్ళకు అధికారం లేనప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అమ్యునేషన్ ఎలా ప్రయోగిస్తారు? సో డెఫినెట్గా వాళ్ళు ప్రయోగించలేరు. బట్ మన వైపు వచ్చేప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్ నాట్ స్పేడ్. పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మనం చేసింది ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్ మనది ఏతుందో వీ హ్యావ్ మసాకర్డ్ ఓవర్ నైట్. ఒక రాత్రి పూర్తి స్థాయిలో మనం భయకంపితులు చేస్తూ బీభత్సం సృష్టించాం. మన మన ఆకాష్ కానివ్వండి, పృథ్వీ కానీ మనం ఎలాంటి ఆయుధాలు వారేమో మనకు కూడా తెలీదు. బ్రహ్మోస్ అంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఆర్మీ చెప్పదు. ఇండియన్ ఆర్మీ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. మనకి ఎప్పుడు మన రికార్డ్స్ క్లాసిఫైడ్ అయ్యి బయటికి రావు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది తెలియదు, అసలు బయటికి రావు మనకి. మీకు అమెరికాలో ఏమవుతుందంటే 10 years కు 15 years కు క్లాసిఫైడ్ రిపోర్ట్స్ అని బయటకు వస్తాయి. మేము పలానా ఆపరేషన్ చేసాము, ఈ ఆపరేషన్ ద్వారా ఈ రిజల్ట్ వచ్చింది, ఇంతమంది పోయారు, ఇంతమంది బ్రతుకున్నారు, ఈ ఆయుధాలు వాడాము, ఇది జరిగిందని డీక్లాసిఫై ది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ రహస్య నివేదికలన్నింటినీ కూడా డీక్లాసిఫై చేసి పబ్లిక్ డొమైన్లో పెడతారు. కానీ భారతదేశం మన దగ్గర వచ్చేప్పటికి ఏంటంటే మనం అత్యంత గోప్యమైన దేశం. మనం ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఇన్ని సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నా కూడా మన రక్షణ శాఖకు సంబంధించిన విషయాలు ఎప్పుడు బయటికి రావు, ఎప్పుడు వెల్లడించము, ఎప్పుడు చెయ్యం కూడా అది. సో మనము ఏమి చేసాము, మన ఆర్మీ ఎవరు పాల్గొన్నారు, ఏ బ్రిగేడియర్లు పాల్గొన్నారు, ఏ రక్షణ కవచాలు పాల్గొన్నాయి, అందులో ఏ రెజిమెంట్స్ పాల్గొన్నాయి అనేది కంప్లీట్ కాన్ఫిడెన్షియల్. ఇప్పుడే కాదు, 1971 వార్లో జరిగింది కూడా మనము క్లాసిఫైలో ఉంచాం, దాన్ని డీక్లాసిఫై చేయలే ఇన్ఫర్మేషన్. జనాలు ఊహాగానాలు, మీడియా ఊహాగానాలు తప్పిస్తే కార్గిల్లో మనం బోఫోర్స్ వాడామన్నాము, తర్వాత ఏం వాడామో నాకు తెలియదు. ఈరోజు మొన్న జరిగింది అత్యాధునికమైన అటాక్, అది కంప్లీట్ కాంప్రహెన్సివ్ అటాక్. అది ఆ అటాక్లో వాట్ కైండ్ ఆఫ్ అమ్యునేషన్స్ మనం యూజ్ చేసాము, ఆ కాంబాట్ వార్ఫేర్లో ఎలాంటి వెపనరీ ఉన్నది టోటల్ కాన్ఫిడెన్షియల్. సామాన్య ప్రజలకు తెలిసింది ఏంటంటే మన దగ్గర పృథ్వీ ఉంది, ఆకాశ్ ఉంది, బ్రహ్మోస్ ఉంది అని మాత్రమే తెలుసు. ఇవి కాకుండా ఇంకేమున్నాయి తెలియదు మనకు. ఇప్పుడు అమెరికా తెలుసు వీ హ్యావ్ హవిట్స్ అంటారు వాళ్ళు, అబ్రామ్ ట్యాంక్స్ ఉన్నాయి అంటారు, మన దగ్గర ట్యాంక్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు ట్యాంక్తో జరిగే యుద్ధాలు కాదు, ఇవన్నీ ఇప్పుడు వచ్చిన యుద్ధాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుద్ధాలు, డ్రోన్ యుద్ధాలు. ఓకే, యూనో వాళ్ళు పాకిస్తాన్ నుంచి సూసైడ్ బాంబర్లు వచ్చాయి, అంటే సూసైడ్ డ్రోన్స్ వచ్చాయి, మనం దాన్ని కౌంటర్ డిఫెండ్ చేసాము, S-400తో కొట్టాము మనము. ఇంకేం మన దగ్గర వీ డోంట్ నో, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నో వాట్ యు కాల్ శివుడి పినాకా ఒకటి ఉంది, శివధనుస్సు పేరు పినాకా. అది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్లు అవన్నీ కూడా అది వాడామా, అది చాలా భయంకరమైన బీభత్సం ఉత్పాదం సృష్టిస్తుంది అలాంటివి వాడితే. అవి వాడామా, ఒక రాత్రి కంప్లీట్గా 12-13 ఎయిర్ స్ట్రిప్స్ని మనం ధ్వంసం చేశాము. వాటి ప్రూఫ్స్ మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. మనం ఎక్కడెక్కడ ధ్వంసం, నిన్నగాక మననే మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ అందరు కూడా ఆవిడ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ఆవిడ వచ్చి చెప్పారు క్లియర్గా ఎక్కడెక్కడ వాళ్ళు ఏం చేశారు, మన ఆర్మీ ఏం చేసింది అనేది, ఏ స్ట్రిప్స్ ఎక్కడ ధ్వంసం చేశారు, ఎవరిని అటాక్ చేశారు, రావల్పిండి కానివ్వండి, కరాచీ కానివ్వండి, లాహోర్ కానివ్వండి, పఠాన్కోట్ కానివ్వండి, వాళ్ళకున్న క్రిటికల్ ఎయిర్ బేస్లు మొత్తం మనం ధ్వంసం చేసాం. ఇవి కాకుండా వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ని కూడా మనము కొట్టేశాం. ఇప్పుడు వేరే లీకేజ్ న్యూస్లు ఏంటనంటే అక్కడ వాళ్ళు వాళ్ళ అటమిక్ ఎనర్జీల న్యూక్లియర్ వారెట్స్ ఉన్న ఏరియాలో భూకంపాలు వచ్చాయి, లీకేజ్ అయింది, భూకంపాలు వచ్చాయి. రెక్టర్ స్కేల్ మీద 2 సార్లు భూకంపాలు వచ్చాయి, ఒకటి 4.2 ఒకటి 5.2 దాకా భూకంపాలు వెళ్ళాయి. ఇవన్నీ టెక్టానిక్ ప్లేట్స్ అంతా నార్మల్గా ఉన్నా కూడా ఇలాంటి తీవ్రమైన భూకంపాలు వచ్చాయనంటే ఇండియా హస్ అటాక్డ్ వెరీ క్లియర్లీ ఆన్ ది న్యూక్లియర్ వేర్ హౌసెస్ మీద అటాక్ చేశారు. సో ఇమీడియట్గా అది జరిగిన తర్వాత అమెరికా ఇమీడియట్గా అంతమందికి రోజు శుక్రవారం రోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మాకు సంబంధం లేదన్న వ్యక్తి అయినా, ఈవెన్ జేడీ వ్యాన్స్ కూడా మాకు సంబంధం లేదన్నారు. వాళ్ళు ఇండియా పాకిస్తాన్ ఈ విషయాల్లో మేము ఇంటర్ఫేర్ కానన్నారు శుక్రవారము. శనివారం సాయంకాలంకి వచ్చేసి లేదు మేము ఇంటర్ఫేర్ అవుతున్నాం అని చెప్పి పాకిస్తాన్ డీజీఎం మన డీజీఎంకి ఫోన్ చేసి మాట్లాడడము, ఒక అండర్స్టాండింగ్ రావడము, దాని తర్వాత మనం దాడులు ఆపడం ఇవన్నీ జరిగాయి. దెన్ ఈవెన్ ఎస్టర్డే నిన్న కూడా మన ప్రధానమంత్రి గారు నిన్న బుధవారం రోజు చాలా స్పష్టంగా చెప్పారు, మనం న్యూక్లియర్ దేశం అని చెప్పి పాకిస్తాన్ మనం బెదిరించాల్సిన అవసరం లేదు, ఆ బెదిరింపులకు తాటాకు చెప్పలు మేము భయపడము అని చెప్పి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ వీ హ్యావ్ డ్యామేజ్డ్
ఆర్ అదర్ డిస్మాండిల్ ది న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ పాకిస్తాన్. అంత అనుమానం కూడా లేదు. సో ఈ రాటిలింగ్ అవుట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, అంటే ఐ మీన్ మనం ఎప్పుడైతే కౌంటర్ రిటాలియేట్ చేసామో, వాళ్ళు పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత మనం కౌంటర్ రిటాలియేట్ చేసాం. అంటే కమింగ్ బ్యాక్ టు మార్కెట్స్ ఎలా చూస్తుంది, మార్కెట్స్ ఎలా గమనిస్తుంది? మార్కెట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇండికేటర్ ఆఫ్ జియో పాలిటిక్స్. అంటే క్రాస్ బార్డర్ వార్ జరిగినప్పుడు మార్కెట్స్ చాలా గొప్పగా మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. మీకు పహల్గామ్ అటాక్ తర్వాత మార్కెట్ కరెక్షన్ అయింది. అంటే లెట్ అస్ అండర్స్టాండ్ సెమీ క్రాక్ వచ్చింది మన మార్కెట్లో, నిఫ్టీ పడింది. దాని తర్వాత అదే నైట్ మనము వీ హ్యావ్ రిటాలియేటెడ్, ప్రెసిజన్ స్ట్రైక్ చేసాం, ప్రిసిజన్ స్ట్రైక్స్ చేసాము. సర్జికల్ స్ట్రైక్స్ అనాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఏ మనం బార్డర్ దాటిపోయి కొట్టాం కాబట్టి సర్జికల్ స్ట్రైక్ కాదు, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ మినీ వార్. అది యుద్ధం ప్రకటించాం మనం, యుద్ధం అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వీ హ్యావ్ క్రాస్డ్ ఆల్మోస్ట్ 200 miles ఇన్సైడ్. మనం డీప్ ఇన్సైడ్ వెళ్ళి చాలా భయంకరంగా వీ హ్యావ్ నో కౌంటర్ డిఫెండెడ్. అంటే వాళ్ళ బేసిస్ మీద ఏ స్థాయిలో బ్రహ్మోస్ ఎన్ని టన్నులు వాడారు, వెపనరీ ఎంత వాడారో మనకు తెలియదు, చెప్పరు. బట్ వీ హ్యావ్ డన్ ఏ వెరీ సీరియస్ మసాకర్. ఒక భయంకరమైన దాడులు చేశాం. అందులో ఎన్ని ఆయుధాలు వాడామో ఏమి వాడామో తెలియదు. ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, నిన్న వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్జ్డ్ ఆల్ ది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ టు కంటిన్యూ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది వెపనరీ. వెపన్స్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఆగకూడదు, నాన్ స్టాప్ మీరు వెపన్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలని చెప్పి. సో వాళ్ళు ఈవెన్ వీకెండ్స్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ వెళ్తున్నారంటే వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అంటే మనం ముందే ప్రిపేర్ అయి ఉన్నాం దానికి. ఆ రాత్రి మనము ప్రయోగించిన క్షిపణులు కానివ్వండి, మనం ప్రయోగించిన డ్రోన్స్ కానివ్వండి, దాన్ని పాకిస్తాన్ అతలాకుతలం చేసేసింది. వన్ సింగిల్ నైట్ పాకిస్తాన్ గాట్ కంప్లీట్లీ వానిష్డ్ అవుట్ ఆఫ్ ది వార్. స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలిపోయింది. సో ఆ రాత్రి మనం దాడి జరిపిన తర్వాత ఏమైంది, మార్కెట్ తెల్లారి పడింది. ఆఫ్టర్ దట్ వన్స్ ట్రంప్ కాల్డ్, మార్కెట్ పడింది. వెన్ ట్రంప్ హ్యాస్ ఇంటర్వీన్డ్, ఆయన ఇంటర్వ్యూన్ అయిపోయి ఎప్పుడైతే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తీసుకొచ్చారో, తాత్కాలిక కాల్పుల విరమణ ఎప్పుడైతే అగ్రిమెంట్ ఓకే అన్నారో, దెన్ మార్కెట్ ర్యాలీ 900 points. నిఫ్టీ 3.5% ర్యాలీ కొట్టింది. 900 points, ఆల్మోస్ట్ సెన్సెక్స్ 3000 points ర్యాలీ కొట్టింది మొన్నటి రోజు. సో ఇట్స్ మ్యాసివ్ ర్యాలీ, మాన్స్టర్ ర్యాలీ అంటారు దాన్ని. సో అంతకుముందు ఎప్పుడైతే భయాందోళనకు గురైపోయి మార్కెట్ పడిందో, ఎవరైతే ఆ టైంలో పిక్ చేసుకున్నారో, దిస్ ఇస్ ద రైట్ టైం టు పిక్. ఎందుకంటే యుద్ధం శాశ్వతం కాదు, కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే పాకిస్తాన్ మనతో ఒక వారం రోజులు నిలబడలేరు. $2 billion మినిమం బ్యాంక్ రిజర్వ్స్ కోసమే ప్రపంచ దేశాలు అప్పుల కోసం తిరుగుతున్నారు వాళ్ళు. $2 billion మేము లాస్ట్ టైం అనుకున్నాం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, పూర్తి ఆర్థిక వ్యవస్థ అవుతుందో మన ఫ్రంట్ లైన్ 3 నెలల్లో స్విగ్గీ అంత ఉండదు. వీ హ్యావ్ నాట్ స్పోకెన్ అబౌట్ ఇట్. స్విగ్గీ జొమాటో అంత ఉండదు వాళ్ళదని. సో $2 billion హార్డ్లీ 15-16 వేల కోట్లు అండి. మన ఐపీఓలు వస్తున్నాయి మన దగ్గర ఇండియాలో. మహీంద్రా ఇలాంటి వాళ్ళు ఎన్సిడికి వెళ్తున్నారు. ఇలాంటి కంపెనీస్ స్థాయి కూడా కాదు వాళ్ళది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దే ఆర్ సో స్మాల్. వాళ్ళు ఎక్కడ యుద్ధం చేసి నిలబడతారు చెప్పండి మనతో. సో కామన్ సెన్స్ అది, ఇట్స్ వెరీ కామన్ సెన్స్ దట్ ఓన్లీ థ్రెట్ వాజ్ పాకిస్తాన్ ఈజ్ అ న్యూక్లియర్ నేషన్. సో న్యూక్లియర్ బాంబు ఎక్కడ ప్రయోగిస్తారన్న భయాందోళనలో ఒక వర్గం ఉంది. రెండోది వాళ్ళ మొహం వాళ్ళకి అంత సినిమా లేదు, వాళ్ళు ప్రయోగించినట్టు అమెరికా అంతది అక్కడ అనేది ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బేసికలీ ఫన్ మ్యాస్ ఎప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంటే తీసుకుంటారు. ఎందుకంటే స్వయంగా పాకిస్తాన్ వెళ్ళి ఈ న్యూక్లియర్ వార్లోకి వెళ్ళారు, డిస్ట్రక్షన్లోకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు ఆ పాస్పోర్ట్స్, ఆ కీస్ అనేవి కూడా అమెరికా చేతిలో ఉన్నాయి, వాళ్ళు తంతారు వాళ్ళు. సో అది కుదరని పని. సో ఇక్కడ ఏం జరిగింది, ద సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారో లిటిల్ ఫార్వర్డ్ థింకర్స్, దెన్ దే పిక్ ద మార్కెట్. దిగారు మార్కెట్లో, లెఫ్ట్ రైట్ సెంటర్ కొనుక్కున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ సీజ్ ఫైర్ వచ్చింది, మార్కెట్ యాజ్ ఎ మాన్స్టర్ ర్యాలీ. చాలా తీవ్రంగా మార్కెట్ మీకు ర్యాలీ కొట్టింది. అందులో బాగా సంపాదించేసుకున్నారు. పీపుల్ మేడ్ కిల్లింగ్ మనీ. ఎస్పెషల్లీ నిఫ్టీ ఆప్షన్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ప్యూర్ డే ట్రేడర్స్ కానివ్వండి, లేకపోతే పొజిషనల్ ట్రేడర్స్ కానివ్వండి, అంటే నిఫ్టీ ఆప్షన్స్ డెరివేటివ్స్లో ఉండేవాళ్ళు 2000%, 3000% సంపాదించారు. 1,20,00,000, 1,15,00,000, 1,10,00,000 డంకా పాలస్ టైప్లో లేపారు డబ్బులు. సో యూ ఆల్వేస్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ మార్కెట్ గివ్స్. సో వన్ నీడ్ టు బి వెరీ స్మార్ట్ అండ్ విజిలెంట్ అండ్ వన్ నీడ్ టు అప్లై దర్ కామన్ సెన్స్, విచక్షణ, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ అప్లై చేస్తే మన మార్కెట్ డైనమిక్స్ అర్థమవుతుంది. అండ్ ఇట్ విల్ గివ్ ఇట్స్ ఎ రియల్ లైఫ్ ఇండికేటర్ విచ్ స్పీక్స్ అబౌట్ ది జియో ఎకనామిక్స్ క్రాస్ బోర్డర్ టెన్షన్స్. దాని తర్వాత ఏం జరిగింది, మీకు మళ్ళీ మార్కెట్ ర్యాలీ కొట్టింది. లాస్ట్ 2 days నుంచి లిటిల్ కరెక్షన్ ఉంది. ఎందుకంటే కన్సల్టేషన్, అంత పెద్ద ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవన్నీ ఉంటాయి. ఇట్ విల్ గెట్ కన్సల్టేటెడ్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఫర్ సమ్ టైమ్, బట్ దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ అస్. ఇది మన ఎకనామిక్ సిస్టమ్ ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇండియా మన రక్షణ వ్యవస్థ, మన రక్షణ బడ్జెట్ అబౌట్ $80 billion ఉందండి. వేరే పాకిస్తాన్ ఇప్పుడు $3, $4, $5, $6 billion ఉంటుంది. ఇందాక అనుకున్నట్టు
మన హైదరాబాద్ బడ్జెట్ ఎంత కాదు వాళ్ళది, మన జిహెచ్ఎంసీ ఎన్నికల బడ్జెట్ ఎంత కాదు. సచ్ అ స్మాల్ వాట్ యూ కాల్ వీకెస్ట్ నేషన్. మన నేబర్స్ మొత్తంలో అత్యంత బలహీనమైన దేశం అనే కాదు, అత్యంత దౌర్భాగ్యమైన దేశం కూడా అది. ఐడియాలజికల్లీ బ్యాంక్రప్టెడ్, ఎకనామికల్లీ బ్యాంక్రప్టెడ్, సోషల్లీ బ్యాంక్రప్టెడ్, ఎమోషనల్లీ బ్యాంక్రప్టెడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ హెస్ బ్యాంక్రప్టెడ్ యాజ్ అ హోల్ నేషన్. సో పూర్తి స్థాయి దివాలా దేశం కూడా అది ఒక నైసర్గిక స్వరూపం, కంప్లీట్ దివాలా. దాని లెక్కలు కూడా పెట్టదు అసలు. ఈ చర్చ కూడా అవసరం లేదు. ఏదో వాళ్ళ దుర్మార్గులు వచ్చి పహల్గాం మీద మన ఆడపడుచుల బొట్టు జరిపేశారు కాబట్టి మనం ఈరోజు చర్చిస్తున్నాం తప్పిస్తే అసలు మనం సోమేల గురించి మాట్లాడుకోవడం అందంగా ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉంది. దీనికి ఏ అస్తిత్వం లేని దేశం ఇది. 3-4 ముక్కలైపోతుంది వెరీ షార్ట్లీ. ఆల్రెడీ బెలూచిస్తాన్ కూడా అనౌన్స్ చేసేసుకుంది కదా, బెలూచిస్తాన్ ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుందండి. మొన్న అనౌన్స్ చేసేసుకుంది. మొన్న వెళ్ళి జెండా బాతేసుకున్నారు వాళ్ళు. పాకిస్తాన్ దుర్మార్గం మీద వాళ్ళు బెలూచిస్తాన్ ఎప్పటి నుంచో దాడి చేస్తున్నారు. పాకిస్తాన్ భూభాగంలో 43% బెలూచిస్తాన్ ఉంది. ఇది కాకుండా పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది, ఇంకొక ప్రావిన్స్. సింధు సపరేట్గా ఉంది. సింధు బెలూచ్ ఇంకోటి సపరేట్ ఉంది. మీకు పాకిస్తాన్ 8 రకాల ఎథనికల్ గ్రూప్స్ ఉన్నాయి. 8 టైప్స్ ఆఫ్ ఎథనికల్ గ్రూప్స్ ఉన్నాయి. అలా బలమైన 4 గ్రూప్స్ సపరేట్ విడిపోవాలని చూస్తున్నారు. అది విడిపోతారు, అంత పెద్ద టైం పట్టదు దానికి. 3-4 నెలల్లో మాక్సిమం. అది కూడా ఏంటంటే అమెరికన్ ఆర్మీ బేస్ కాబట్టి ఏ ముక్కను విడదీయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పిస్తే వాళ్ళని అందులో ఇంకోటి ఏంటంటే చైనా, ఇది ఇంకో దరిద్రం ఉంది. చైనా వాడు ఏం చేశాడు, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ డంప్ చేశాడు CPEC అని చెప్పి. పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఒకటి CPEC ఒకటి పెట్టారు. అక్కడ ఒక కారిడార్ ఏర్పరచుకున్నారు. వాళ్ళు వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు కుమ్మరిచ్చాడు. సో ఈ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ అక్సై చిన్, పైన అక్సై చిన్ నుంచి ఒక కారిడార్ ఏర్పాటు చేసి ఈ చైనా ఆక్యుపైడ్ ఇండియా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఇండియా నుంచి డైరెక్ట్గా వాడు కిందికి ఆ పోర్టు, చాబార్ పోర్టు, బందర్ అబ్బాస్ పోర్ట్ని కనెక్ట్ చేస్తూ వాడు రెడ్ సీలో ట్రేడ్ చేసుకోవాలని వాడు ప్లాన్ చేసి దాని మీద కొన్ని వేల కోట్లు కుమ్మరిచ్చాడు. అది కూడా వేస్ట్ అయిపోయింది, బూడిద పోసిన పన్నీర్. ఎందుకంటే మళ్ళీ బలూచ్ వాళ్ళు, తేరికే పాకిస్తాన్, తాలిబాన్ వాళ్ళు ఆ చైనీస్ని చంపడం, వాళ్ళ ఫెసిలిటీస్ మీద దాడులు చేయమని చేస్తున్నారు. సో దెన్ వాడు జుట్టు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది, నేను చాలా పెద్ద తప్పు చేశాను, బ్లండర్ చేశాను, వీళ్ళ మీద డబ్బులు పెట్టని చెప్పి. రష్యా వాడు ఏ ముక్క తీసుకుంటాడో తెలియదు. పక్కన తాలిబాన్ కు ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన తాలిబాన్లు సపరేట్గా వాళ్ళు షరియా లా పెట్టుకుంటాం మేము, ఇందు నుంచి తైరికే తాలిబాన్ వాళ్ళ ఒక సపరేట్ టీం తయారైంది. బలోచ్ ఎట్లాగా ఉన్నారు, బలోచ్ ఆర్మీ. ఇప్పుడు సింధ్ సపరేట్గా ఉంది. సో ఫైనల్లీ మిగిలిపోయేది పంజాబీ, లాహోరీ పంజాబీ అంటాం మనం. అదొక థర్డ్ క్లాస్ గ్రూప్ అనమాట. అది మన దేశం నుంచి విడిపోవడం మనం అదృష్టం. అది ఆ వెస్ట్ పంజాబ్ ఏతుందో మన నుంచి విడిపోవడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ పారానాయిడ్ పీపుల్. వాళ్ళంతా భ్రమల్లో బ్రతుకుతుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు చావరు, జిహాదీ చేయించి పిల్లల్ని చంపుతుంటారు వాళ్ళు. సో ఇట్స్ నాట్ ఎ నేషన్, అది దేశం కాదు, ఒక టెర్రరిస్ట్ రిజిమ్ అది. అన్నిటికీ మించి పాకిస్తాన్ ఇస్ టెర్రరిస్ట్ క్యాంపు, కంప్లీట్గా చంద్రముఖిగా అవతారం చెందిన టెర్రరిస్ట్ అది. ఓకే, సో దాని గురించి చర్చ లేదు. దెన్ మార్కెట్స్ హ్యావ్ రియాక్టెడ్ వెరీ క్లియర్లీ ఆఫ్టర్ దట్. దీనికి అయితే సినిమా లేదు, వీళ్ళు యుద్ధం చేయలేరు. ఒక రోజు కానీ యుద్ధం సాగదు. మాక్సిమం పాకిస్తాన్ ఒక 2 రోజులు 3 రోజులు యుద్ధం చేయగలుగుతుంది. ఇప్పుడు మన ఒక్క రోజు కొట్టిన దాడికి నిన్న వచ్చింది CNN లెక్క ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ $5 బిలియన్ ఎగిరిపోయిందంట. వాళ్ళకి జరిగిన నష్టం $5 బిలియన్. $5 బిలియన్ వాడు ఎప్పుడు రికవర్ చేసుకోవాలి? 10 ఏళ్ళు పడుతుంది ఒకవేళ బ్రతుకుంటే. సో ఇట్స్ అ గాన్ కేస్. ఇప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మన సూచీలు అయితే పెరిగాయి, మన స్టాక్ మార్కెట్ లాభపడింది అనుకున్నప్పుడు వాట్ హ్యాపెన్ టు పాకిస్తాన్? అక్కడ ఆల్రెడీ ప్రెసిడెంట్ స్ట్రైక్ తర్వాత పడిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం కాల్పుల ఉల్లంఘన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది స్టాక్ మార్కెట్లది? పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఎంత మేడం? $40 బిలియన్ ఎంత ఉంటుంది దాని మార్కెట్. $14 బిలియన్ ఎంత ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ క్వార్టర్ ఆఫ్ రిలయన్స్ గ్రూప్. పాకిస్తాన్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ వచ్చి మన రిలయన్స్ గ్రూప్లో పావుల వంతు ఉండదు అది. సో వాళ్ళ సూచీలు అసలు వాళ్ళ సూచీలు ఏమున్నాయి కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్లో? ఓ పనికి మాల 10-20 కంపెనీస్ ఉంటాయి అంతే. సో దే హ్యావ్ అరౌండ్ 9-10 బిలియనర్స్ ఉన్నారేమో. అందులో మొత్తం తిప్పి కొడితే పాకిస్తాన్లో 10 మంది ఆ స్టాక్లో బిలియన్ డాలర్ కంపెనీస్ 10 కన్నా ఎక్కువ లేవు, డజన్ కూడా లేవు అందులో. వేరేజ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ $500 బిలియన్ కంపెనీస్. $1 బిలియన్ అండ్ అబౌవ్ కంపెనీస్ ఏవైతున్నాయో మన దేశంలో 500 ఉన్నాయి. $1 బిలియన్ అండ్ అబౌవ్ అంటే దాదాపు 8,800 కోట్లు. ఒక బిలియన్ అంటే 8,000 పై చిరుకు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు మన దేశంలో 500 ఉన్నాయి. థర్డ్ లార్జెస్ట్ బిలియనర్స్ మన దేశంలోనే ఉన్నారు, సర్పాసింగ్ జర్మనీ, ఈవెన్ జపాన్ ఫర్ దట్ మ్యాటర్. we have surpassed even Italy, France. We are very close to China for that matter when we are creating our own billionaires. సో మనతో కంపారిజన్ లేదు. వాళ్ళు ఎంత అండి ఆఫ్టర్ ఆల్ నథింగ్. వాళ్ళు మన ఒక ఫార్మా కంపెనీ ఎంత కాదు దేశం అది.
హైదరాబాద్లో ఉన్న ఒక మంచి టాప్ క్లాస్ ఫార్మా కంపెనీ అంత కాదు ఆ దేశం అది. సో ఇట్ ఈస్ జస్ట్ నథింగ్. మనం $5 trillion ఎకానమీ మనది, వాళ్ళు ఎంత అండి అసలు, వాళ్ళు బ్యాంక్ నేషన్ అది. సో వాళ్ళ స్టాక్ మార్కెట్ ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడో, ఎవరు వాళ్ళు ట్రేడర్లు ఇన్వెస్ట్ చేసుకుంటారేమో అంత తప్పిస్తే అవి ఉంటాయా ఊడతాయా కూడా తెలియదు అది. సో ఇట్ ఈస్ ఇట్స్ అన్ అవుట్ కేస్, అవుట్ కాస్టెడ్. దాన్ని మనం లెక్కలు పరిగణలో కూడా తీసుకోవద్దు. లెటెస్ట్ టాక్ అబౌట్ బంగ్లాదేశ్. అట్లీస్ట్ కొంచెం సెన్స్ ఉంది. ఇంకా బంగ్లాదేశ్ అనే దేశం బ్రతుకుంది, ఇంకొక సంవత్సరం పాటు ఊపిరితో ఉంటుంది, లేకపోతే అది కూడా నెక్స్ట్ పాకిస్తాన్ అవుతుంది. ఇంకో 1 year దాకా ఊపిరిలో ఉంటుంది. మన సౌత్ ఏషియన్ కంట్రీస్లో మనం చూస్తే, మన నేబర్స్ చూస్తే, సో యూ కెనాట్ చూజ్ యూ కెన్ చూజ్ యువర్ బెగ్గర్స్ బట్ నాట్ నేబర్స్ అని ఉంది. సో సిమిలర్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, కింద ఉన్న శ్రీలంక, వీళ్ళన్నిట్లో శ్రీలంక ఇస్ ఫార్ బెటర్ కంపారిటివ్లీ. శ్రీలంక ఇస్ ఫార్ బెటర్. అట్లీస్ట్ వాళ్ళు రిజిమ్ మార్చుకుంటున్నారు. వాళ్ళు ఏదో తెలుసో తెలియకో చైనా కబందాహస్తా ఇరుక్కుపోయారు. వాళ్ళ ఒక పోర్ట్ ఉంటుంది హనుమాన్ టోట అని చెప్పి, ఆ పోర్ట్ని తాకట్టు పెట్టారు డబ్బులు లేక చైనీస్కు. చైనీస్ ఏంటంటే అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తాకట్టు పెట్టించుకుంటారు. దే డన్ ద సేమ్ డ్యామేజ్ టు ఈవెన్ శ్రీలంక. అదొకటి వాళ్ళ ఇబ్బంది ఉంది వాళ్ళకు. నౌ దే ఆర్ ట్రైంగ్ టు రీడిఫైన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలన్నీ, అంతర్గత పోర్లన్నీ అందులోంచి బయటపడి నౌ దే ఆర్ ట్రైంగ్ టు షేప్ అవుట్ దర్ కంట్రీ. వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంది. అట్లీస్ట్ శ్రీలంకకు ఒక భవిష్యత్తు ఉంది, నేపాల్కు ఒక భవిష్యత్తు ఉంది. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ మనం ఇందాక మాట్లాడుకుని కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే బంగ్లాదేశ్కు భవిష్యత్తు ఉంటుంది. అదర్వైజ్ పాకిస్తాన్ హ్యాస్ నో రీజన్ టు సెలబ్రేట్ దెమ్సెల్వ్స్ యాజ్ అ నేషన్. అట్లీస్ట్ మన దాని పక్కన ఆఫ్ఘనిస్తాన్కి ఒక భవిష్యత్తు ఉంది. వాళ్ళు కనీసం వాళ్ళు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నారు. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు కండెమ్ అటాక్. పహల్గామ్ అటాక్ని మొదటి కండెమ్ చేసింది వీళ్ళే. ఇంత దుర్మార్గం ఏంటని చెప్పి వాళ్ళే కండెమ్ చేశారు. సో పాకిస్తాన్ తర్వాత, ఆ దాడి తర్వాత మనం ఇచ్చిన రిటాలియేషన్కు ట్రంప్ ఇన్వాల్వ్ కావడము, దాన్ని అక్కడ ఆపేయడము, సీజ్ ఫైర్ చేయడము, దెన్ వీఆర్ మార్కెట్స్ హావ్ ర్యాలీడ్. ఇప్పుడు మార్కెట్స్ అంత పైకి వెళ్ళినప్పుడు బంగారం ధర ఎందుకు తగ్గింది? ఇందా మనం లాస్ట్ టైం కూడా అనుకున్నట్టు బంగారం వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎవ్రీ కమోడిటీ, ప్రీషియస్ కమోడిటీలో హైయెస్ట్ రేటింగ్ ఉన్న కమోడిటీ బంగారం మాత్రమే. సో గ్లోబల్ కమోడిటీ, ఇట్ ఈస్ నాట్ ఏ ఇండిపెండెంట్ ఎంటిటీ. ప్రపంచం మొత్తంలో కామన్ డినామినేటర్, కామన్గా ట్రేడ్ అయ్యేది రెండే అండి. ఒకటి మెటల్స్లో వచ్చేప్పటికి ప్రీషియస్ మెటల్ విచ్ ఇస్ గోల్డ్, ది అదర్ వన్ హ్యాపెన్ టు బి డాలర్. డాలర్ యాక్సెప్టెన్స్ తగ్గుకుంటూ పోతుంది. ఒకప్పుడు ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో మనకు కామన్ ఎక్స్చేంజ్ మారక ఇది ఉండేది, డాలర్ ఉండేది. ఈరోజు తగ్గుకుంటూ వెళ్తుంది. ఆ విషయానికి వస్తే మనం రష్యాతో ఆయిల్ ట్రేడ్ డైరెక్ట్ రూబల్స్ మీదే చేస్తున్నాము, ఇంకా 15-20 దేశాలతో చేస్తున్నాం, దినార్తో చేస్తున్నాం అక్కడ. సో డాలర్ ఏదైతే ఉందో దాన్ని పటిష్టపరిచి దాని విలువను అట్లా ఉంచడం కోసం అమెరికన్ ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నారు. అది వాళ్ళ హెడ్ఏక్. When it comes to gold is the most rarest commodity, most precious commodity. At the same time, undiscoverable, uninventable. ఓకే, whatsoever. దాన్ని మనం తయారు చేయలేము, సృష్టించలేము, కనుక్కోలేము. సో సిమిలర్లీ బంగారము న్యాచురల్గా మనకున్న రిజర్వ్స్లోనే తిరుగుతూ ఉంటుంది. మొన్న గోల్డ్ ర్యాలీ ఏంటంటే గోల్డ్ రష్, ఎస్పెషల్లీ ది ర్యాలీ విచ్ హ్యాపెన్ టు బి ది గోల్డ్ రష్. ఎందుకు జరిగిందనంటే ఈ ట్రంప్ టారిఫ్లు ఒకవైపు అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉన్న అనిశ్చితి, అంటే ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా యుద్ధము ప్లస్ ఇరాన్ ప్రాక్సీలో యుద్ధం జరుగుతుంది, హౌతీల మీద దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ ఒకేసారి రావడము, చాలా తీవ్రమైన టారిఫ్లు పెట్టడము, దానికి రిటాలియేటరీ టారిఫ్లు చైనా వాళ్ళు పెట్టడము, అదే స్థాయిలో కెనడా వాళ్ళు రిటాలియేట్ కావడము, మిగతా దేశాలన్నీ రిటాలియేట్ అయ్యాయి. సో అందువల్ల ఏంటంటే పీపుల్ థాట్ dollar not only dollar, other bonds will lose its domination. Then the best option happened to be the gold అనుకున్నారు. గోల్డ్లో రష్ అయింది. టక్కున గోల్డ్ మీకు ఆల్మోస్ట్ 1,00,000 వరకు వెళ్ళిపోయింది ఢిల్లీ మార్కెట్. ఐ థింక్ యూ హెవ్ సీన్ 1 lakh rupees. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 4-5% గోల్డ్లో కరెక్షన్ వచ్చింది. 92-93 అంటే మన ఇండియన్ రేట్స్ ప్రకారం. ఇంకో 2-3%, 3-4% ఉంటుందేమో. అక్కడ స్టెబిలైజ్ అవుతాయి రేట్లు. అరౌండ్ 85 to 90 మధ్యలో ఏమో స్టెబిలైజ్ అవుతుండొచ్చు. 85 కూడా రాదులేండి, అరౌండ్ 87-88 రేట్, 85 అనుకుందాం. 85 to 90 మధ్యలో స్టెబిలైజ్ అవుతుంది. ఈ కన్సల్టేషన్ ఫేస్ కొన్నాళ్ళు సాగుతుంది. దెన్ యూ హ్యావ్ వన్ మోర్ ఇష్యూ. ప్రపంచంలో మళ్ళీ ఇంకేదో కొత్త సమస్య వస్తుంది. టారిఫ్ అయిపోయింది మీకు, అక్కడ వెస్ట్ ఏషియన్ ఇష్యూస్ అయిపోయాయి. ఇజ్రాయెల్ హమాజ్ ఆల్మోస్ట్ గొడవ ముగిసిపోయింది. ఉక్రెయిన్, రష్యా వాళ్ళు 170 days హాల్ట్ పెట్టుకున్నారు. ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అయిపోయింది. రేపు పొద్దున ఇంకో సమస్య వస్తుంది. సో ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉత్పాదన అవుతుంటుంది, కొత్త వస్తూనే ఉంటాయి. సో గోల్డ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అనదర్ బుల్ ర్యాలీ.
ఈ కన్సల్టేషన్ ఫేజ్ 5 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకో బుల్ ర్యాలీ వస్తుంది నీకు. దాని తర్వాత మళ్ళీ 1,30,000 1,40,000 వెళ్తుంది, మళ్ళీ హాల్ట్ అవుతుంది, మళ్ళీ ఏదో ఇష్యూ వస్తుంది, మళ్ళీ వెళ్తుంటుంది. ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. దిర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ గోల్డ్. అదేం ప్రింట్ చేసే వస్తువు కాదు, లేకపోతే సృష్టించబడే వస్తువు. మెర్క్యూరీలా తయారు చేయలేము దాన్ని. వీ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ ఇట్. ఇట్స్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. సో డెఫినెట్గా మళ్ళీ మీకు గోల్డ్ రష్ ఉంటుంది. ఇదేం కరెక్షన్ కాదు. స్టాక్స్ కరెక్షన్ అయితే మీకు 50-60% కరెక్షన్ అవుతాయి. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్లూ చిప్స్ విల్ గెట్ కరెక్టెడ్ ఈవెన్ 50% ఎట్ టైమ్స్. ఈవెన్ డ్యూరింగ్ కరోనా మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్లూ చిప్స్ 50-60% కరెక్ట్ అయ్యాయి. బట్ గోల్డ్ కరెక్షన్ 5-6% అనేది చాలా నథింగ్, నార్మల్. అది హెమంగస్ కాదు. సో ఇది అగైన్ ఇట్స్ అ బయింగ్ ఆపర్చునిటీ. ఇఫ్ సంబడి హస్ గాట్ దట్ పేషెన్స్ అండ్ ఇంట్రెస్ట్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, బై అండ్ హోల్డ్ ఇట్. గోల్డ్ కంపల్సరీ ఉండాలి మీ పోర్ట్ఫోలియోలో. గోల్డ్ ఈజ్ మస్ట్. కాకపోతే దాన్ని ఏ రూపకంగా ప్రొక్యూర్ చేసుకుంటున్నది మళ్ళీ ఇంటెలిజెన్స్. అది మన రిక్వైర్మెంట్, ఇంటెలిజెన్స్, స్టేజ్ బర్త్స్ ఇవన్నీ ఉంటాయి. సో బయింగ్ గోల్డ్ త్రూ ETF, యూ క్యాన్ రిడీమ్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్. ఇఫ్ యూఆర్ బయింగ్ గోల్డ్ త్రూ ఆర్నమెంటెడ్ షాప్స్, దెన్ అగైన్ యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. వాడి మజూరీ గిజూరీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ ఇవన్నీ. ఇప్పుడు మన ఇండియాలో మనం కొనుక్కునే బంగారం దేనికి? ప్రదర్శన కోసం, వేసుకోవడం కోసం కొంటాము. ఫారెన్ కంట్రీలో కొలాటరల్ కోసం కొంటారు విదేశాల్లో. మనకున్న మోజు ప్రపంచం మొత్తం నాట్ ఈవెన్ 1% కూడా లేదు. సో మనం కొనే ఇప్పుడు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ గల్ఫ్లో మీకు దుబాయ్లో అలాంటి ప్లేస్లో కూడా మీకు గోల్డ్ షాప్స్ ఉంటే అందులో 99% బయర్స్ ఇండియన్సే ఉంటారు. ఐదర్ కేరళైట్స్ ఉంటారు, మహారాష్ట్రియన్స్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, ఆల్ ఇండియన్స్. మళ్ళీ మన అభిరుచులు, మన సంస్కృతి వైవిధ్యాలను బట్టి వాడు తయారు చేస్తాడు. మంగళసూత్రాల్లో కేరళలో ఒక రకంగా ఉంటే, మీకు తమిళనాడు రకంగా ఉంటే, తెలుగు వాళ్ళతో ఒక రకంగా ఉంటే, తెలంగాణ ఒక రకంగా ఉంటే, మహారాష్ట్ర ఒక రకంగా ఉంటుంది. సో మంగళసూత్రం వేసుకోవడం కామన్, బట్ ఆ డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీకు దుబాయ్లో కనపడతాయి కంప్లీట్గా. దుబాయ్ మాల్స్లోకి వెళ్తే ఇదే జాయలుకాస్ ఇలాంటి వాటి చాలా షాప్స్ ఉన్నాయి వాళ్ళకు. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ వాట్ యు కాల్ ఆర్నమెంట్స్, డిజైన్స్. ఇవన్నీ ఇండియన్ దృష్టిలో పెట్టుకొని చేసినవన్నీ కూడా. మీకు విదేశాల్లో ఏంటంటే ఒక చైనో గర్ల్స్ వేసుకుంటారు, ఉంగరం పట్టుకుంటారు, అంతే పెళ్ళి, అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. బట్ గోల్డ్, మ్యాట్ గోల్డ్ బయింగ్ అనేది మన దేశంలో ఉంటుంది. గుడ్ పార్ట్ ఈస్ దట్ అవర్ యాన్సిస్టర్స్ ఆఫ్ టాటస్, మన పూర్వీకులు మనకి అలవాటు చేశారు. గోల్డ్ పట్ల, బంగారం పట్ల మోజును క్రియేట్ చేసి ఈరోజు మనం ధనవంతులు చేశారు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం నిల్వలో 10% మన దగ్గరే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ 25,000 tons ఆఫ్ గోల్డ్ విత్ అస్. రీటైల్ పార్టిసిపేషన్లో డొమెస్టిక్ గోల్డ్ మన దగ్గర ఉంది, విచ్ ఇస్ 10% ఆఫ్ గోల్డ్. సో దట్ వే ఇట్స్ గుడ్. ప్యారలల్ ఎకానమీ బంగారం అనేది చాలా అత్యంత విలువైన సంపద కిందనే అనుకోవాలి. మోర్ దెన్ ల్యాండ్, మన దగ్గర గోల్డే ఉండేది కదండి. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగాయి. ఒక 20 years బ్యాక్ ల్యాండ్స్కి పెద్ద లెక్కలేదు. ఇట్ వాజ్ ఓన్లీ గోల్డ్ విచ్ వాజ్ రన్నింగ్ ది ఎకానమీ. మనం కూడా 91లో గోల్డ్ని తీసుకెళ్ళి లండన్ బ్యాంక్లో తాకట్టు పెట్టాం. సో ఫర్ దట్ మ్యాటర్ నో గోల్డ్ హ్యాపెన్ టు బి ఏ పోర్ట్ఫోలియో అసెట్. అది ఎప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. సో మన పోర్ట్ఫోలియోలో ఏమేమి పెట్టుకోవచ్చు, ఇది ఒక ఎంటైర్ ఎపిసోడ్ చేసుకోవాలి. నాకు తెలుసు అది ఇంకా ప్రొలాంగ్ కూడా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం మాట్లాడుకుందాం? మీ ఇష్టం, మీరు ఏ ప్రశ్న అడగండి, దాన్ని నేను చెప్తాను. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇది చెప్దాంలేండి. విల్ టెల్ నో వీ డిడ్ నాట్ స్పోక్ అబౌట్ ఏ స్టాక్ పికింగ్స్ చేసుకోవాలి అంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం మనం స్టాక్ ఎలా పిక్ చేసుకోవాలి. మనము ఓన్లీ సెక్టర్స్ గురించి చెప్పాలి, ఓన్లీ ఇండస్ట్రీ గురించి చెప్పాలి తప్పించి ఇండివిజువల్ స్టాక్స్ గురించి మనం చెప్పకూడదు. ఎందుకంటే అది ఛానల్ వీఆర్ నాట్ ఆథరైజ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెబీ. సో మనము ఆ ఎటిక్విటీ మెయింటైన్ చేయాలి, రెగ్యులేటరీ నార్మ్స్ ఏవైతుంటే మెయింటైన్ చేయాలి. బట్ వీ స్పీక్ అబౌట్ సెక్టర్స్. మనం సెక్టర్స్ గురించి మాట్లాడదాం, సెక్టర్ పీ రేషియోస్ గురించి మాట్లాడదాము, సెక్టర్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం, మన దేశ భవిష్యత్తు ప్రగతి గురించి మాట్లాడదాం. అందులో సెక్టార్స్ అనగానే డిఫెన్స్ సెక్టార్స్కి సంబంధించి స్టాక్స్ కూడా బాగా పెరిగాయి అన్నారు కాబట్టి అవేంటి అనేది కూడా మనం డిఫెన్స్. ఒక విషయం చెప్తాను. మనము ఈ సెకండ్ ఎపిసోడ్లోనో థర్డ్ ఎపిసోడ్లో మీ స్పోక్ అబౌట్ డిఫెన్స్ సెక్టర్. మనం డిఫెన్స్ సెక్టర్ గురించి మాట్లాడాము. దాని తర్వాత మీరు ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 1.5 months మీకు 20% ర్యాలీ అయ్యాయి. ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ హ్యాపెన్ టు బి ది నెక్స్ట్ FMCG ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. FMC ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఒకప్పుడు హిందుస్థాన్ లివర్, మ్యారికో, గోడ్రేజ్, టాటా కన్జ్యూమర్ ఇలాంటి కంపెనీస్ ఎలా ఉండేవో మీకు భవిష్యత్తులో వచ్చే 2 నుంచి 3 సంవత్సరాలు ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్, BDL, HAL ఇలాంటి కంపెనీస్ ఏవైతున్నాయో, BEML ఇలాంటి కంపెనీస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీకు ఆ స్థాయి రెప్యుటేషన్ తెచ్చుకుంటాయి. దిస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కన్జంప్షన్ కంపెనీస్. ఎందుకంటే మనకు కన్జంప్షన్ అనవాన నిత్యావసర వస్తువుల్లో ఆయుధాలు ఎప్పుడు మనకు నిత్యావసర వస్తువులు కాలేదు. బట్ ఈరోజు మనకు ఆయుధం అనేది నిత్యావసర వస్తువుగా తయారు చేయిస్తున్నారు మన పక్క వాళ్ళు. అనివార్య పరిస్థితులు సృష్టించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, మనం రక్షించడం కోసం, అంటే మన దేశ నైసర్గిక స్వరూపాన్ని, మన అస్తిత్వాన్ని రక్షించడం కోసం డెఫినెట్గా వాళ్ళు ఆయుధాలని వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ లక్కీలీ
వీఆర్ ద లార్జెస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమండలం మీద ఎక్కువ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. చాలా మంది తెలియదు. హైదరాబాద్లో కొన్ని కుప్పల డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, నోబడి నోస్ దట్. అండ్ నో ఇన్సిడెంటలీ మనకేమంటుంది అంది హర్డ్ మెంటాలిటీ. ఒక్కసారి మొదలు పెట్టామంటే తిరుగుండదు. ఓవర్ నైట్ అది బ్రహ్మోస్ కానివ్వండి, లేకపోతే ఆకాష్ కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, బిస్కెట్ ఫ్యాక్టరీలు బిస్కెట్ తయారు చేసేస్తాం. అంత రా మెటీరియల్, అంత మ్యాన్ పవర్, అన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ మన దగ్గర ఉన్నాయి. సో యాజ్ అ కంట్రీ నథింగ్ టు వరీ అబౌట్ అవర్ డిఫెన్స్ సెక్టర్. రెండోది వచ్చేప్పటికి డిఫెన్స్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్, మీ పోర్ట్ఫోలియోలో సపోజ్ మీ 10 స్టాక్స్ ఉంటే 2-3 డిఫెన్స్ స్టాక్స్ అనేది మ్యాండేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది నిత్యావసర వస్తువు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డన్ని ఎపిసోడ్స్లో బోల్డన్ని విషయాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు